ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత ప్రబోధిని ఏకాదశి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి, మధ్యాహ్నం 12:21 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం ఉత్తరాభాద్ర, తెల్లవారుజామున 3:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు ప్రత్యేకత ప్రబోధిని ఏకాదశి. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్ర స్థితి వృషభ క్షేత్రంలో, కుజ సంచారం నీచ స్థితి కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, రవి సంచారం నీచ స్థితి తులాక్షేత్రంలో, బుధ సంచారం వృశ్చిక క్షేత్రంలో, శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం చంద్ర సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా భావించి తద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళన ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పొందగలుగుతారు. మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా కూడా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. అనుకూల పరిస్థితులు గృహరీత్యా కూడా ప్రశాంతతని పెంచుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చేజిక్కించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రోత్సాహకర పరిస్థితులు వైద్య వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా నెరవేరుతుంది. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. స్వజనం ద్వారా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అనిశ్చితి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ, మానసిక వేదనలు ఏర్పడినప్పటికీ నియంత్రించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక ఆర్థిక వృద్ధి నెలకొంటుంది. అభివృద్ధి విద్యార్థులకి విద్యాపరంగా లాభిస్తుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సూక్ష్మత పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ నిలదొక్కుని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలకు దక్కుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు వ్యాపారంగా వారు పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి వైద్య వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సామూహిక విజయాలు క్రీడారంగం వారు సాధించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిలో కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయం, సందర్భం, సమయస్ఫూర్తి, ఓర్పు, సహనం వంటి ప్రక్రియలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోలేకపోతారు. వివిధ రకాల మార్గాల ద్వారా అనుకూలత సాధించలేకపోతారు. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు కూడా సామాన్యంగా మారతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా తీసుకోలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి.
స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మనస్పర్ధలు సమసి మహిళలు ప్రగతి సాధించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణతో కార్యక్రమాలు చేపట్టి వ్యాపార రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అనుకూల పరిస్థితులు గృహరీత్యా క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. గృహ విషయాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు అనుకూలంగా వ్యవహరించలేకపోతారు. ప్రతిబంధకాలు తారసపడతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం, న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. తద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ సంతృప్తికర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఇతరులచే మోసగింపబడేటువంటి ప్రక్రియలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ తప్పనిసరి. నష్ట ద్రవ్య ప్రాప్తి కొనసాగుతుంది. అధిక ఒత్తిళ్లు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. విద్యపై ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ మహిళలు విమర్శలకి గురవుతారు. అపార్థాలు చేసుకునేటువంటి సంఘటనలు ప్రబలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక ఒత్తిళ్లు కొనసాగుతాయి. మానసిక క్లేశాలు కూడా ఆకస్మికంగా తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో అభద్రతా భావం ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు వ్యాపారంగా వారు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఉంటుంది. ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
మంచి విషయాలు ఇంకా సాధించడానికి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా చేకూరాలని, గృహ విషయాల్లో సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించి ఆస్వాదించి అనుకూలత సాధించాలని, ప్రతికూల ప్రభావం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూరం కావాలని, సోమవారం సందర్భంగా ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక శుక్ల ఏకాదశి తిథి ఉంది. దీన్ని ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు యోగనిద్రలోకి ప్రవేశించిన శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి రోజు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్తానము అంటే మేల్కొనటము అని అర్థం. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి దీన్ని ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉత్తాన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో దీపారాధన చేసి గట్టిగా గంట మోగించాలి. అలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఉత్తాన ఏకాదశి సందర్భంగా నందాదీపం వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నందాదీపము అంటే ఎక్కువసేపు కొండెక్కకుండా వెలిగించే దీపం అని అర్థం. అలా పెద్ద ప్రమిదలో విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆ నందాదీపం దగ్గర అవిసె పుష్పాలు కొన్ని ఉంచాలి. అవిసె పుష్పాలు ఉంచటం వీలు కాని పక్షంలో ఆ నందాదీపం దగ్గర ఏదైనా చెట్టు ఆకు ఉంచి దానిలో కొద్దిగా నువ్వులు పోసి ధాన్యము లేదా బియ్యము ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నువ్వులు ధాన్యము నందాదీపం దగ్గర నివేదన చేసినట్లయితే ఉత్తాన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఉత్తాన ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం ఉంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి వ్రతం ఉండి ఉపవాసం ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేసిన, విష్ణు ఆలయానికి నడిచి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ ఈరోజు పఠించిన, శ్రవణం చేసిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అటువంటి ఆకాశ దీపాన్ని ఒక్క కార్తీక మాసంలోనే వెలిగిస్తారు. అది ఒక ప్రత్యేకత ఈ మాసంలో. అసలు ఈ మాసానికి ఒక విశేషం ఉంది. అత్యంత తేలికైనటువంటి మార్గంతో భగవంతుణ్ణి ఆరాధించడం, లోకాన్ని కాపాడడం రెండింటినీ కార్తీక మాసంలో సమన్వయం చేశారు. కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం, లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం, చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచిపెట్టడం. ఇంతే కాదు, ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తాడు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు. 365 ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు. గుత్తి చేసి వెలిగిస్తారు. ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి 365 ఒత్తులు అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాడిని 365 రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి క్షమస్సత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నారు.
ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు. త్రయంబకమావాహయామి అంటారు. ఓ త్రయంబకుడా నువ్వు రా, లేదు దామోదరమావాహయామి, ఓ దామోదరుడా నువ్వు రా అంటారు. వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు, నిజానికి ఉన్నది ఒకటే తత్వం. నువ్వు శివుడిని పిలువు అభ్యంతరం లేదు, విష్ణువుని పిలువు అభ్యంతరం లేదు. వచ్చి ఈ జ్యోతిలోకి ప్రవేశించి ఏం చెయ్యాలి? కీటాపతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులున్నాయి, పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులున్నాయి. అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి. అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి, అవి కదలలేవు. తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యభగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి. అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు. అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక. ఏ కారణం చేత? నేను వెలిగించిన ఈ దీపం ఉందే, ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో, ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో అవి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక, లేదా కొన్ని కోట్ల జన్మలు హీనోపాధులలో ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి నరజన్మని పొంది భక్తితో తరించుగాక అని మిగిలిన ప్రాణులన్నిటినీ కూడా అభ్యుదయ పథంలోకి పంపడానికి యోగ్యమైనటువంటి పౌర్ణమి తిథి దీపం వెలిగించి ఈ మాట చెప్పగలిగినటువంటి అదృష్టం మనుష్యునకు ఇయ్యబడినటువంటి మాసం కార్తీక మాసం.